Hi guys, welcome back to LinkU series. ఈ రోజు మనం LinkU series లో అగ్రిగేట్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా రియల్ టైమ్ లో మనం రెగ్యులర్ గా యూస్ చేస్తుంటాం. ఈ కౌంట్ ఫంక్షన్, సమ్ ఫంక్షన్, సో మినిమం, మాక్సిమం, యావరేజ్ ఇవన్నీ మనము రెగ్యులర్ గా యూస్ చేస్తుంటాం. అవేంటివి అనేది ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చూసి చూద్దాం. 1 by 1 ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మన లిస్ట్ ఆబ్జెక్ట్ లో టోటల్ ఎంప్లాయీ క్లాస్ లో టోటల్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి, టోటల్ రికార్డ్స్ వచ్చేసి 6 అన్నమాట. సో టోటల్ రికార్డ్ 6 ఉన్నాయి కదా. మనం ఈ కౌంట్ ఎలా చూద్దాం అనేది. ఓకే, ఎంప్లాయీస్ డాట్ కౌంట్. ఓకే, కౌంట్ ఫంక్షన్ కదా. సో కౌంట్ చూడండి. సో టోటల్ ఎంప్లాయీ కౌంట్ మనకి ప్రింట్ చేద్దాం. ఓకే, టోటల్ ఎంప్లాయీస్ 6. ఓకే ఫైన్. సో కౌంట్ ఫంక్షన్ ఇట్లా యూజ్ చేస్తాము. ఒకవేళ మీరు ఏదైనా ఫిల్టర్ చేయాలి, నాకు ఓన్లీ స్పెసిఫిక్ ఐటీ డిపార్ట్మెంట్ మాత్రమే కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లాంబ్డా ఆబ్జెక్ట్ డాట్ డిపార్ట్మెంట్ కదా. మనకు డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ. సో టోటల్ ఐటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 1 2 3 మెంబర్స్ కదా. సో అవుట్పుట్ వచ్చేసి 3 అవుతుంది. ఇట్లా ఫిల్టర్ చేసి కూడా మనము ఎంప్లాయీ డిపార్ట్మెంట్ వైజ్ కూడా కౌంట్ తీసుకోవచ్చు, లేదు టోటల్ కౌంట్ అంటే టోటల్ ఎంప్లాయీస్ తీసుకోవచ్చు. సో అట్నే చూద్దాం. టోటల్ శాలరీ మీరు ఎంత పే చేస్తారు ఎంప్లాయీస్కి. సో టోటల్ శాలరీ కావాలంటే ఏం చేస్తాం. ఓకే, సో ఎంప్లాయీస్ డాట్ సమ్ ఆఫ్ ఏ ఫీల్డ్ మన ఆబ్జెక్ట్ ఏంటి, శాలరీ కదా. సో లాంబ్డా ఈ డాట్ శాలరీ, దట్స్ ఇట్. సో కన్సోల్ డాట్ రైట్ లైన్లో ఒకసారి శాలరీ కూడా ప్రింట్ చేద్దాం మనం, కరెక్ట్గా వస్తుందా లేదా. టోటల్ శాలరీ. ఓకే, చూద్దాం, ప్రింట్ చేద్దాం. చూడండి, టోటల్ శాలరీ వచ్చేసి మొత్తం మన ఎంప్లాయీస్ మొత్తం పెంచితే 4,10,000. సో ఇవంతా కౌంట్ చేస్తే మొత్తం 4,10,000 అన్నమాట. సో అట్లనే సిమిలర్గా మీరు ఒకవేళ ఫిల్టర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ అనుకుందాం, పోనీ హెచ్ఆర్ ఏదైనా కానీ ఎనీ డిపార్ట్మెంట్ వైజ్ కనుక్కోవాలంటే సేమ్ చూడండి. మళ్ళీ ఫిల్టర్ చేశాను ఐటీ డిపార్ట్మెంట్. సో మీరు ఐటీ శాలరీ, టోటల్ ఐటీ డిపార్ట్మెంట్ శాలరీ సంథింగ్ ఐటీ శాలరీ. ఓకే, సో దాన్ని చూడండి డిపార్ట్మెంట్ వైజ్ కూడా మనకి ఫిల్టర్ అయి వస్తుంది అనమాట. ఓకే, సో అట్లా టోటల్ కావాలనే టోటల్ తీసుకోవచ్చు. మనకి డిపార్ట్మెంట్ వైజ్ కావాలన్నా చూడండి, టోటల్ శాలరీ ఐటీ డిపార్ట్మెంట్కి 2,15,000 కావాలంటే ఐటీ డిపార్ట్మెంట్ శాలరీ ఎంచుకోండి, సేమ్ ఉంటుంది. సో అట్లనే సో మనం శాలరీ చూసాం కదా, అగ్రిగేట్ ఫంక్షన్స్లో సమ్ చూసినాము. యావరేజ్ చూద్దాం, సేమ్ యావరేజ్. ఓకే, సో డబులే కదా యావరేజ్, సింపుల్ అన్నీ అంతే. డైరెక్ట్ మీరు ఇది కూడా యావరేజ్, డైరెక్ట్ ఇక్కడ యావరేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. చూడండి యావరేజ్. సో యావరేజ్ ఐటీ శాలరీ, బికాజ్ మనం ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి సో యావరేజ్ ఐటీ శాలరీని ఇచ్చాను. ఓకే, చూడండి ఐటీ డిపార్ట్మెంట్ టోటల్ శాలరీలో యావరేజ్ కలిపితే అరౌండ్ 17,000 చేంజ్ ఉందన్నమాట. ఈ 3 టోటల్ ఎంప్లాయీస్ 3 ఉన్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్ చూడండి, 2,15,000 7 3 21. సో ఈ చేంజ్ ఆ 5,000 సరిపోద్ది. సో అట్లా యావరేజ్ కనుక్కోవచ్చు అనమాట. సో మీరు ఒక ఎంప్లాయీస్ డాట్ యావరేజ్ శాలరీ కావాలనుకున్నాం వేర్ తీసేసి ఓకే డైరెక్ట్ యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసిన యావరేజ్ శాలరీ. ఓకే, చూడండి అట్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా ఎంప్లాయీస్ శాలరీ యావరేజ్గా ఎంత ఉందంటే 68,033 ఉంది. చూడండి టోటల్ శాలరీ అని ఉంది. ఇక్కడ మనము టోటల్ శాలరీని ఇక్కడ మార్చలేదు. చూడండి యావరేజ్ శాలరీని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, యావరేజ్ శాలరీ అంటే చూడండి అది కూడా టోటల్ శాలరీ లాగానే చూపించింది. ఇప్పుడు చూడండి యావరేజ్ శాలరీ. ఓకే, సో అట్లనే ఒకవేళ మీకు డబుల్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ వచ్చేసి మినిమం ఎంప్లాయీస్ డాట్ మినిమం శాలరీ. సో మినిమం ఫంక్షన్ ఉంది. సో మినిమం ఫంక్షన్ యూజ్ చేస్తే మినిమం శాలరీ ఓకే, చూడండి లీస్ట్ శాలరీ వచ్చేసి
ఈ 6 రికార్డ్స్లో 50,000 చూడండి. ఓకే, సో సిమిలర్ వే ఒకవేళ మీరు ఫిల్టర్ అప్లై చేయాలనుకోండి, ఐటీ డిపార్ట్మెంట్లో లీస్ట్ శాలరీ ఎంత కావాలనుకున్నారనుకోండి, సో ఇక్కడ మీరు ఫిల్టర్ యాడ్ చేయండి. వేర్ ఐటీ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఐటీ, ఎనీ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ కానీ మీరు ఏది కావాలంటే తీసుకోండి. చూడండి ఐటీ డిపార్ట్మెంట్లో లీస్ట్ శాలరీ ఎంత ఉంది, 50,000 ఉంది, అది కూడా 50,000 వస్తుంది చూడండి. సో మినిమం శాలరీ మీరు ఒకవేళ హెచ్ఆర్ కావాలంటే హెచ్ఆర్ కూడా ట్రై చేయండి, వస్తుంది. సో అట్లనే మనకి అగ్రిగేట్ ఫంక్షన్లో ఏముంది, లాస్ట్ మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం శాలరీ, మ్యాక్సిమం శాలరీ. సో మ్యాక్సిమం, ఇది మ్యాక్సిమం ఫంక్షన్ మ్యాక్స్. చూడండి మీరు డిపార్ట్మెంట్ వైజ్లో చూడొచ్చు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఫిల్టర్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఐటీ డిపార్ట్మెంట్లో శాలరీ వచ్చేసి ఎంత ఉంది, ఐటీ డిపార్ట్మెంట్లో మ్యాక్సిమం శాలరీ 90,000 అండ్ ఇది ఓవరాల్ ఎంప్లాయీ శాలరీ కూడా 90,000. సో మీరు ఈవెన్ ఫిల్టర్ వద్దు, టోటల్ హైయెస్ట్ శాలరీ మొత్తం ఎంత కావాలంటే ఫిల్టర్ తీసేసి మ్యాక్సిమం శాలరీని మీరు రన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్. చూడండి మ్యాక్సిమం 90,000 ఉంది కాబట్టి 90,000 వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో గైస్ మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ క్వైరీస్ మీరు కామెంట్లో చెప్పండి. అండ్ .NET ఫుల్ స్టాక్ కోడ్ డెవలప్మెంట్ కోర్స్ గైస్ వీఆర్ స్టార్టెడ్. ఓకే, సో మేము చాలా రియల్ టైమ్ సినారియోస్ బేస్ చేసుకొని మీకు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది. ఈవెన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఏమీ రాని వాళ్ళు, ఫ్రెషర్స్ కానీ ఈవెన్ ఎవరైనా కెరియర్ స్విచ్ అవుదాం అనుకున్నా కానీ సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేశారు. మీకు చాలా సపోర్ట్ ఉంటుంది. మీకు డైలీ 3 hours 4 hours అట్లా డౌట్ సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కనెక్ట్ అయినా మార్నింగ్ 2 hours కానీ ఈవినింగ్ 2 hours కానీ మీకు బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. మీకు ఎక్కడ స్ట్రక్ అయినా కానీ ఇమీడియట్గా మీకు పుషప్ డౌట్స్ క్లారిఫై చేసి మీకు నేర్పిస్తాము. సో మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో చాలా ఈజీగా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. ప్లస్ మీరు ఈవెన్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఈ ట్రైనింగ్ చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. సో గైస్ దట్స్ ఇట్. ఫర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు teluguprogramer.in వెళ్ళి కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. మీకు Day 1 నుంచి ఆ రోజు నుంచి మీకు కోర్స్ అయితే స్టార్ట్ చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.